ఎట్లా వస్తుంది అనేటువంటి విషయంలో మనం మొదటి క్లాస్లో చెప్పుకున్నప్పుడు భాష అనుకరణ ద్వారా వస్తుంది అని చెప్పేసి విన్నాం. కాబట్టి ఈ అనుకరణ ద్వారా పిల్లలు నేర్చుకున్నటువంటి లేదా విన్నటువంటి శబ్దాలని తమ యొక్క ముఖయంత్రం నుంచి బయటకు వచ్చేటువంటి శబ్దాల ద్వారా వ్యక్తీకరించడం మొదలు పెడతారు. అట్లా భాషణం ప్రారంభం అవుతుంది అని చెప్పేసి మనకు తెలుసు. ఇది ప్రాథమికమైనటువంటి విషయం. ఈ భాషకు సంబంధించి భాషా నైపుణ్యాలకు సంబంధించి 4 నైపుణ్యాలు మనకున్నాయి. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేటువంటి 4 భాషా నైపుణ్యాలు. ఈ భాషా నైపుణ్యాలలో 4ంటిని మనం ప్రత్యేకంగా ఒకదాని గురించి తెలుసుకున్నప్పటికీ ఒకదానిపైన ఇంకొకటి ఆధారపడి ఉంటుంది. ఒక నైపుణ్యం యొక్క ప్రభావము ఇంకొక నైపుణ్యం పైన ఉంటుంది. ముఖ్యంగా శ్రవణం యొక్క ప్రభావం భాషణం పైన, పఠనం యొక్క నైపుణ్యం లేఖనం పైన ఉంటుంది అనేటువంటి విషయం ఇంకా మరింత లోతుగా ఇవాళ క్లాస్లో చెప్పుకుందాం. కాబట్టి ఈ 4 నైపుణ్యాలు మనం విడివిడిగా చెప్పుకున్నప్పటికీ అవి పరస్పరంగా ఆధారాలు అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి. దేనికి అదే సపరేట్ అంటే అని గనక మనసులో ఉంటే కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం భాషా నైపుణ్యాలు పరస్పరంగా ఆధారాలుగా ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క నైపుణ్యంలో వచ్చేటువంటి విషయాలు మరొక నైపుణ్యంలో ఇంకొక రకంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా వినండి. ఈ భాషా నైపుణ్యాల బోధనా పద్ధతులు కానీ నైపుణ్యాలలో రకాలు కానీ పదాల యొక్క సారూప్యత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కన్ఫ్యూజన్ కాకుండా నేను పీపీటీలోనే మీకు స్పష్టంగా చెప్తాను. మీరు వినేటప్పుడు వాటిని జాగ్రత్తగా నేను ఉపయోగించిన పదాలని కనుక గుర్తుపెట్టుకొని వింటే ఈ పీజీ పరీక్షల్లో మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఆల్రెడీ బీఈడి, టీపీటీ, టీటీసీ అవి చేసి ఉన్నారు కొంతమంది, కాబట్టి ఈజీగా పాస్ అయిపోతారు. దీనికోసం కాకుండా రేపు మీరు టెట్ రాయడానికి కానీ, డిఎస్సి, టీఆర్టీలు రాయడం కానీ ఇది ఉపయోగపడుతుంది. అందుకోసమని నేను కొంచెం ఇంకెక్కువ శ్రద్ధ తీసుకొని మీకు ఈ పాఠాలు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ భాషా నైపుణ్యాలు అనేటువంటివి ఏ భాషకైనా ఆ భాష అనేటువంటి భవనానికి 4 స్తంభాల వంటివి. అంటే ఏ ఒక్కటి లోపించినా కూడా మిగతా దానికి సంబంధించిన లోపము, భాషకు సంబంధించిన లోపము ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ భాషా నైపుణ్యాలు 4 ఏవి? శ్రవణము, భాషణము, పఠనము, లేఖనం. ఈ 4ంటిని కూడా మళ్ళీ 4 రకాలుగా మనం విభజించుకోవడానికి అవకాశం ఉన్నది. ఒకటేమో భావగ్రహణ నైపుణ్యాలు. భావగ్రహణము అని అంటే ఏంటి? ఇతరులు చెప్పేటువంటి సమాచారాన్ని మనము తీసుకోవడము, మనకు సమాచారం రావడం, అంటే మనము శ్రోతలుగా పాఠకులుగా ఉండడము అన్నమాట. సమాచారాన్ని మనము స్వీకరిస్తూ ఉంటే దాన్ని భావగ్రహణ నైపుణ్యాలు అని చెప్పేసి అంటాం. మనకు కొత్త కొత్త విషయాలు ఎట్లా తెలుస్తూ ఉంటాయి? ఒకవేళ చదువు రాకపోతే గనక అనేక మంది చెప్పినటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని మనం మన యొక్క జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, విషయావగాహనను పొందుతాం. కాబట్టి శ్రవణము అనేటువంటిది ఒక భావగ్రహణ నైపుణ్యము అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భావగ్రహణకు అంటే చదువుకున్న వాళ్ళ భావగ్రహణకు ఉపయోగపడేటువంటిది శ్రవణంతో పాటు పఠనము. కాబట్టి ఈ 2 శ్రవణము మరియు పఠనము ఇవి 2 కూడా భావగ్రహణానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు. భావగ్రహణ నైపుణ్యాలు అని చెప్పేసి నేను ఎక్కడన్నా వాడితే, అంటే ఈ సిలబస్ చెప్పేటప్పుడు అనేక సార్లు కొన్నింటిని కంబైన్ చేసి వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాటిని వాడుతున్నప్పుడు మీకు క్లారిటీ ఉండడం కోసం ముందుగా నేను చెప్తున్నాను అన్నమాట. భావగ్రహణ నైపుణ్యాలను మనం ఈ విధంగా అభివృద్ధి పరచాలి లేదా భావగ్రహణ నైపుణ్యాలను ఈ విధంగా బోధించాలి అని చెప్తున్నప్పుడు శ్రవణము, పఠనము అనేటువంటి 2ంటిని మనము గుర్తు చేసుకోవాలి. తర్వాత భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అంటే మన లోపల ఉన్నటువంటి భావాలని ఎదుటి వారికి పంచడం కోసం చేసేటువంటి నైపుణ్యాలు 2 ఉన్నాయి. అది భాషణము, లేఖనం. మన యొక్క భావాన్ని ఇతరులకు పంచడం కోసం ఏర్పడ్డదే భాష. దాంట్లో మన భావాలను ఇతరులకు పంచేయడానికి ఉపయోగపడేటువంటిది భాషణం, అంటే మాట్లాడటం. ఇది మొదటిది. తర్వాత సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం చెప్పాలి అని అనుకుంటే లేఖనం ద్వారా మనం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి భాషణము, లేఖనము అనే 2
నైపుణ్యాలేమో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవుతాయి. తర్వాత శ్రవణము పఠనము ఏమో భావగ్రహణ నైపుణ్యాలు అవుతాయి. ఈ భావగ్రహణ నైపుణ్యాలు వీటిని స్తబ్దాంశాలు అంటారు. భాషా నైపుణ్యాల్లో స్తబ్దాంశాలు అనే పదాలు వచ్చినప్పుడు శ్రవణం పఠనం, ముఖ్యంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు, పీజీలో అడగరు మీకు, కానీ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటప్పుడు ఈ పదాల పైన చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చెప్తున్నా. స్తబ్దాంశాలు, భాషా నైపుణ్యాల్లో 2 స్తబ్దాంశాలు, 2 కారకాంశాలు ఉంటాయి. శ్రవణం, మనం వింటున్నాం అంటే శ్రోత స్తబ్దంగానే ఉంటాడు, కేవలం వింటూ ఉంటాడు. ఓకేనా? నేను ఇప్పుడు నేను పాఠం చెప్తున్నా, మీరు వింటున్నారు, మీరు ఏమి చేయట్లేదు, అవునా? అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. శ్రవణము అంటే కేవలం విని వదిలిపెట్టడం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం కూడా. కాబట్టి వింటున్నప్పటికీ, విన్నది అర్థం చేసుకున్నప్పటికీ, అర్థం చేసుకున్న దాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా శ్రవణము పఠనము అనేటువంటి స్తబ్దాంశాలు. వాటిని మనం మార్చలేము, మార్చే శక్తి మనకు లేదు. అట్లాంటి వాటిల్లో ఉన్నటువంటిది స్తబ్దాంశము అంటారు. ఆ స్తబ్దాంశం ఏదైతే ఉందో అది శ్రవణము పఠనం అనే 2 భాషా నైపుణ్యాలు. తర్వాత ఎవరైనా శ్రవణం చేయాలి అంటే మనం భాషణం చేయాలి. అంటే మ్యూజిక్ అదంతా ఇతర శబ్దాలు వేరే విషయం, కానీ భావ వ్యక్తీకరణకు సంబంధించి మనం ఏదైనా ప్రయత్నం చేయాలంటే మనం భాషణం మాట్లాడాలి. తర్వాత ఎవరైనా దాన్ని పఠనం చేయాలి అంటే మనం రాయాలి. కాబట్టి శ్రవణం అనేటువంటి స్తబ్దాంశానికి భాషణము అనేటువంటిది కారకాంశం అవుతుంది. కారణం అది కారకం. కాబట్టి శ్రవణం అనే స్తబ్దాంశానికి భాషణం కారకాంశం అవుతుంది. పఠనం అనేటువంటి లక్ష్యానికి నైపుణ్యానికి లేఖనం అనేటువంటిది కారకాంశం అవుతుంది. కాబట్టి భావగ్రహణ నైపుణ్యాలు స్తబ్దాంశాలు 2 ఒకటే, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు కారకాంశాలు 2 ఒకటే. మళ్ళీ ఒకదానికి సంబంధం ఉంటుంది. శ్రవణానికి భాషణానికి సంబంధం, పఠనానికి లేఖనానికి సంబంధం. అయితే భాష 2 రకాలుగా ఉంటుంది అనేటువంటి విషయం మనం మొదటి క్లాసులో చెప్పుకున్నాం. ఏమిటి? వాగ్రూప భాష, లిఖిత రూప భాష. వాగ్రూప భాష అనేటువంటిది ధ్వని సంబంధించినటువంటి నైపుణ్యము. మనం మాట్లాడుతూ ఉంటే ధ్వని శబ్దాలు బయటకు వస్తుంటాయి. ఆ శబ్దాలకు అనేక అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలను ద్వారా విషయ అవగాహన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ధ్వని సంబంధమైనటువంటి నైపుణ్యాలు అన్నప్పుడు శ్రవణము భాషణం అనే 2 నైపుణ్యాలు మళ్ళీ ఇప్పుడు హారిజంటల్ గా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అడ్డం తీసుకోవాల్సి వస్తుంది. అయితే ధ్వని సంబంధించినటువంటి నైపుణ్యాల్లో శ్రవణము భాషణము, లిపి సంబంధించినవి అంటే లేఖన భాషకు సంబంధించినటువంటి నైపుణ్యాలు పఠనము లేఖనం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లలో లేఖన సంబంధ భావగ్రహణ నైపుణ్యం ఏది అని 4 ఇస్తే దాంట్లో పఠనం అని పెట్టాల్సి వస్తుంది. అంటే దీనికోసం, ఈ క్లారిటీ కోసం నేను ముందు ఈ విషయాన్ని మీకు ప్రస్తావన చేయడం జరిగింది.